హాయ్ అందరికీ వెల్కమ్ టు మమతా లైఫ్ స్టైల్ బంజారా. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మార్నింగ్ లేచినప్పటి నుండి పిల్లల్ని స్కూల్కి తోలి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు ఏమేమి పనులు చేస్తానన్నది అయితే ఈ వీడియోలో చూపించేస్తాను. ప్రతి ఒక్క తల్లుల బాధ ఇదే అయిపోయి ఉంటుంది. అసలే సమ్మర్ వచ్చేసింది, వీళ్ళకేమో హాఫ్ డేస్. మార్నింగే లేచి ఇన్ని పనులు చేసుకోవాలంటే కష్టం అనిపిస్తుంది కదా. మళ్ళీ తర్వాత ఏమో ఎండ ముదిరిపోతూ ఉంది, బయటకు వచ్చి పని కూడా చేసుకోలేకపోతున్నాము. నేనైతే లేచిన వెంబటే ఊడ్చేసి ఇంకా ఇంటి ముందు అయితే చల్లేశాను. ఈరోజు మా ఓడేమో పాస్ పోసేసాడు. ఏదైనా హడావిడిగా జరుగుతుంది చూడండి, అలాంటప్పుడే ఇలాంటి పనులు పడుతూ ఉంటాయి. పైన చూస్తేనేమో మబ్బు అవుతుంది, మా బుడ్డోడేమో టాయిలెట్ పోసిండు. ఇంకేం చేస్తా, ఎలాగో అలా నానబెట్టేసి ఇంట్లో అన్న ఆరబెట్టుకుందాము అనేసి అయితే నానబెట్టేశాను. పిల్లలకైతే ఇప్పుడు అన్నం వండి పెట్టాలి కాబట్టి ఇంట్లో నైట్ అన్నం ఉంటే క్యారెట్ రైస్ చేద్దాము అనేసి అయితే చేస్తున్నాను. ఇంట్లో కోడిగుడ్లు చూస్తే ఒక్కటి కూడా లేవు. అసలే కోడిగుడ్ల రేట్లు కూడా ఎక్కువగా అయిపోయినాయి ఆ మధ్యలో, ఇప్పుడేమో తక్కువైపోయినాయి. తీసుకొద్దాము అంటే డబ్బులు ఇవ్వు అని రిటర్న్ మళ్ళీ నన్నే అడుగుతున్నాడు మా వారైతే. వీడియోస్లలో మా పిల్లల్ని అయితే చూపించకుండానే వీడియోస్ తీస్తున్నా, ఎందుకంటే పిల్లలు కనిపిస్తే వ్యూస్ అన్నది తగ్గిపోతూ ఉన్నాయి. అందుకనే పిల్లల్ని అయితే కనిపించకుండా చేస్తున్నా. ఇంకా నేనైతే ఈ క్యారెట్ రైస్ చేయడానికి ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేస్తున్నా. ఇందులో కొంచెం పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా ఇందులో టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి కాసేపు ఫ్రై అవ్వనిచ్చాను. ఇంకా అన్నం అయితే నైట్ అన్నమే ఉండే కాబట్టి పొడిగా చేసి పెట్టుకున్నాను. ఇందులో ఎగ్ ఉంటే బాగుండు అనేసి మా పెద్ద పాప అయితే పక్కన వచ్చి గునుగుతూ ఉంది. ఇందులో పసుపు ఇంకా అల్లం అయితే వేస్తున్నాను. అదేంటి పోపన్నంలో అన్నం కూడా వేస్తారా అంటే క్యారెట్ రైస్లో అనుకుంటే, నేనైతే ఏ కర్రీ అయినా సరే ఖచ్చితంగా అల్లం వేయకుండా వండితే మాత్రం మా వారు మాత్రం అస్సలు తినరు. పిల్లలకు కూడా అసలు మంచిగా అనిపించదంట. ఇంకా ఎక్కడికక్కడ సామాన్లు అయితే అప్పటికప్పుడే సర్దుకున్నాయి, ఎందుకంటే తర్వాత చాలా పనులు ఉన్నాయి కాబట్టి. పిల్లలు కూడా ఆల్మోస్ట్ లేచి వాళ్ళు ఇట్లా కడిగేసుకున్నారు. ఇంకా వాళ్ళకి స్నానాలు ఇట్లా చేపించి స్కూల్కి అయితే తోలు రావాలి. మొత్తానికి నా క్యారెట్ రైస్ అయితే అయిపోయింది. ఈ ఎండలో వాళ్ళని తోలు రావడం తీసుకురావడం ఇబ్బంది అయిపోతుంది. మా వారిని తోలు రమ్మంటేనేమో ఆయనేమో వెళ్ళట్లేదు. లాస్ట్లో ఇందులో కొంచెం నిమ్మకాయ అయితే పిండేసుకున్నాను. అలానే కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా మన బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంటి ముందు నీళ్లు చల్లినా కదా, అవి ఆరేలోపు ఇంకా నేను పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను అన్నట్టు. ఇంకా ఆరిన తర్వాత ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు వేయడం రోజు అలవాటు అయిపోయింది, ఒక్కరోజు వేయకున్నా కూడా అస్సలు మంచిగా అనిపించట్లేదు. ఇంకా అందుకే ముగ్గు అయితే వేస్తున్నా. కొంతమంది అంటారు కదా, మీరు ఉండేది పైనే కదా, ఏమైనా కింద ఉంటున్నారా, ముగ్గు ఎందుకు వేయడం అని అయితే అంటారు. ఎంతైనా ఇంటి ముందు ముగ్గు వేస్తే ఆ కళ వేరే ఉంటుంది కదా. నేనైతే ఎప్పుడు పసుపు కుంకుమ కూడా వేస్తాను. మా వారైతే ఇంట్లో ఉన్న పసుపు అన్నీ అవగొట్టేస్తున్నావు అంటున్నాడు. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి తోలొచ్చేసాను. వాళ్ళకు కూడా తినిపించి పంపిస్తేనే మనశ్శాంతిగా అనిపిస్తుంది కదా. ఏదో టిఫిన్లు తినిపించినాం అనుకోండి, మా వాళ్ళకి టిఫిన్ల మీద మధ్యాహ్నం దాకా ఆగే అలవాటు లేదు. అందుకే రైస్ తోటే ఏదో ఒకటి చేస్తున్నా. ఇంటికా నుండి తీసుకొచ్చిన కదా ఇంకా బీరకాయలు అవైతే సన్నగా కట్ చేసుకుంటున్నా. మీలో ఎంతమందికి బీరకాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. కొన్ని బీరకాయ పొట్టునైతే అలానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను, రేపు పచ్చడి చేసుకుందాము అనేసి. ఇంకా మళ్ళీ కర్రీ కూడా పెట్టేస్తున్నాను. మా వారు రైస్ తింటారా అనేస్తే ఆయన ఏమో రైస్ వద్దు, నాకు కర్రీ చేసి పెట్టమన్నాడు. ఇంకా కర్రీ పెట్టేసి నేనైతే దబదబా ఎండ కూడా ముదిరిపోతుంది అనేసి బట్టలు అయితే పిండేస్తున్నాను. మీకైతే వీడియో కొంచెం స్పీడ్గా వస్తుంది, ఎందుకంటే వాయిస్ ఓవర్ చెప్పడానికి నాకు కష్టం అనిపిస్తుంది మరీ లాంగ్ ఉంటే, అందుకనే కొంచెం స్పీడ్ చేసేస్తున్నాను. నేనైతే ఇంకా బట్టలు అయితే పిండేశాను. మీలో ఎంతమందికి పిల్లలతోటి యాస్టకు వస్తుందో కామెంట్ చేయండి. కొంచెం నాకు తెలుగులో మిస్టేక్ పోతూ ఉంటుంది, చూసి మాత్రం నవ్వకండి. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి, ఇలా కాదు అలా అనేసి. ఇంకా బట్టలు కూడా పిండేశాను అన్నీ కూడాను. నాకైతే ఆయాసం వచ్చేసింది. అసలే అన్నం తినకుండా పనులు చేస్తే మాత్రం చెమటలు కారిపోతూ ఉన్నాయి. ఇంకా మొత్తానికి కర్రీ కూడా అయిపోవచ్చింది. టమాటాలు అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నా. నేనైతే స్కూల్కి వాళ్ళ తోలు వచ్చిన తర్వాత ఒక 4 గుడ్లు అయితే తీసుకొచ్చుకున్నాను. బీరకాయ కర్రీలో గుడ్లు వేసి వండితే చాలా బాగుంటుంది అని వీడియోస్లలో చూశాను. అలా చేద్దాము అని అయితే మా వారిని అడిగితే నేనేమో అలా తినను, నాకు కర్రీ సపరేట్ తీసి పెట్టు అన్నాడు. అందుకే ఆయన కోసం కూడా కొంచెం సపరేట్ తీసి పెడదాము అనేసి అయితే పక్కకైతే తీసాను. ఇందులో ఉప్పు కారం వేసిన తర్వాత కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇంకా మా వారి కోసం కర్రీ అయితే పక్కకు తీసి పెట్టాను. నాకెందుకో బీరకాయ కర్రీ కొంచెం తీయగా అనిపిస్తుంది, అందుకే ఎగ్ వేసైనా వండుదామని ట్రై చేశాను. మొత్తానికైతే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అయినా కూడా పడేస్తామా చెప్పండి, తినక తప్పదు కదా. ఎగ్ వాసన అంటే నీసు వాసన వచ్చేస్తుంది. అందుకే మా వారు చెప్పారు వద్దు అన్నా కూడా వినలేదు.
ఇంకొకసారి ఎప్పుడూ ట్రై చేయను అనిపించింది. మీలో ఎవరికైనా ఎగ్ వాసన రాకుండా కర్రీ వండే టిప్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా మొత్తానికి అన్నీ రెడీ అయిపోయినాయి. మొహం కడుక్కొని వచ్చి అయితే అన్నం తింటున్నా. ఆకలి ఫుల్గా వేసేస్తుంది. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో మాత్రం మధ్యలో ఆపకండి. మీరు చూడకున్నా సరే అలా ఆన్ చేసి పెట్టండి, నాకు వాచ్ టైం అయినా పెరుగుతుంది కదా. అంతే, ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.